భారత సైన్యంలో ప్రముఖ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీ గురించి మాట్లాడుకుందాం. ఆమె ఇటీవల ఆపరేషన్ సింధూర్ గురించి మీడియాకు వివరించి, దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. కల్నల్ సోఫియా ఖురేషీ గుజరాత్కు చెందినవారు. ఆమె బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉన్నారు. 1999లో ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ద్వారా భారత సైన్యంలో చేరారు. ఆమె కుటుంబంలో సైనిక నేపథ్యం బలంగా ఉంది. ఆమె తాత భారత సైన్యంలో మత గురువుగా పనిచేశారు. ఆమె భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో మేజర్గా సేవలందిస్తున్నారు. సోఫియా ఖురేషీ కోర్ ఆఫ్ సిగ్నల్స్లో సేవలు అందిస్తూ 2016లో ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక విన్యాసంలో 40 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహించారు. ఇది భారతదేశం నిర్వహించిన అతిపెద్ద విదేశీ సైనిక విన్యాసం. ఆమె 2006లో కాంగోలో ఐక్యరాష్ట్ర సమితి శాంతి పరిరక్షణ మిషన్లో కూడా పనిచేశారు. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు సోఫియా ఖురేషీ మీడియాకు తెలిపారు. ఈ ఆపరేషన్ పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జరిగింది. ఆమె స్పష్టమైన సమాచారం, ధైర్యం దేశవాసులను గర్వపడేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ భారత సైన్యంలో మహిళా అధికారులకు ఒక స్ఫూర్తి. ఆమె విజయాలు, నాయకత్వం గురించి మీరు ఏమనుకుంటున్నారు? కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని వార్తల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో మరో అప్డేట్తో కలుద్దాం.